కొంచెం ఆవాలు, జీలకర్ర, సోంపు, ధనియాలు నండి వేసేసి వేయించి అందులో కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేయించాలి. ఎర్రగాను అల్లం పచ్చిమిరపకాయలు, ఇందులో అల్లమే చాలా టేస్ట్ అనమాట. ఇది సూజీ రవ్వ బేసిన్తో చేసేది ఢోక్లా అనమాట. స్టఫ్డ్ కర్రీ కూడా ఉంటుంది, కాకపోతే ఇందులోను ఢోక్లాలో అయితే అలా ఉండదు కదా. ఇది అనమాట. ఇందులోనే సూజీ రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పుతో కప్పుడు అనమాట. ఎర్రగా వేయించేయాలి. బాగా ఎర్రగా వేగిన తర్వాత మంచి వాసన వస్తూ ఉంటుంది కదండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత బాగాను అందులో ఒక హాఫ్ కప్పు బేసిన్ పౌడర్ శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకుని అది కూడా ఇందులో వేసి వేయించేసుకోవాలి. కొంచెం మీడియంలోనే సిమ్లోనే పెట్టి వేయించుకోండి, లేకపోతే శనగపిండి మాడిపోతుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదేం బాగుంటుందండి. ఇది పెద్ద కష్టం కూడా ఏం కాదు, ఈజీగానే చేసేసుకోవచ్చు. మళ్ళీ అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ నూనె వేసి మళ్ళీ కొంచెం ఆవాలు, జీలకర్ర, సోంపు, ధనియాలు, ఇది స్టఫ్డ్ కర్రీకి అనమాట. ఆలు కర్రీ చేసుకుంటాము అందులోకి ఇదనమాట ఈ పోపు. ఇందులో కూడా అల్లం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి తురుములాగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. ఇందులోనే మనం ఏం చేస్తామంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, క్యారెట్, తర్వాత ఏమో క్యాప్సికం కూడానండి. ఎర్రవి ఉంటే ఎర్రవి, గ్రీన్ ఉంటే గ్రీన్వి, ఏముంటే అవి మనం వేసేసుకోవాలి. బఠానీను మళ్ళీ స్వీట్ కార్న్ అలాంటివన్నీ వద్దండి ఇందులోకి, అంత బాగుండదు. ఓన్లీ క్యాప్సికము, క్యారెట్ ఇవి వేసేసిన తర్వాత పసుపు, ఉప్పు వేసి మగ్గ పెడితే కనుక మగ్గిపోతుంది. 2 minutes చాలండి, అంతకన్నా అక్కర్లేదు. ఇదేంటంటే బైండింగ్కి ఆలు వేస్తున్నాను. అదేంటంటే ఓన్లీ బైండింగ్కి కావాలన్నమాట, అందుకని ఆలు వేస్తున్నాను. ఇప్పుడు మనం బేసిన్ సూజీ రవ్వ వేయించుకున్నాం కదండి, అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఆలు ఇలా పొద్దున్నే ఉడికిచ్చేసి ఉంచేసుకున్నాను. దాని మీద తొక్కలన్నీ తీసేసి బాగా స్మాష్ చేసేసి అందులో కలిపేయాలి. మంచిగా వస్తుంది. కొంతమంది పన్నీర్ కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. నేను పన్నీర్ లైక్ చేయను అన్నమాట, అందుకని నేను ఆలు వేస్తున్నాను. పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం పన్నీర్ వేయండి, అప్పుడు మంచి హెల్దీ ఫుడ్ అయిపోతుంది ఆలు కన్నా. పన్నీర్ వేసి కూడా బైండింగ్ అది బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానికి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బొంబాయి రవ్వ బేస్ని వేయించుకున్నాం కదా, అందులోనేమో పెరుగును కొంచెం సాల్ట్, అంటే సాల్ట్ పైన తిన్నప్పుడు చప్పగా లేకుండా ఉండడానికి సాల్ట్ అనమాట, అది వేసాను. కొంచెం ఈనో కూడా వేసుకోండి. బొంబాయి రవ్వ, శనగపిండి దాంట్లో ఇందులో కొంచెం ఈనో కూడా వేసుకోండి. అప్పుడు ఏంటంటే అది కొంచెం బజ్జీ అయ్యి బాగా వస్తుంది అన్నమాట. బాగా వాటర్ పడుతుందండి. మనం ఇడ్లీ పిండి ఉంటుంది చూడండి, అలా గట్టి జారుగా చేసుకోవాలన్నమాట. ఒకప్పుడు పెరుగు వేసుకుని మిగతా అంతా వాటర్ కలిపేసేసుకోవచ్చు. బాగా జారుగా చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనకి ఇందులోనూ సూజీ రవ్వ బాగా వాటర్ లాగేస్తుంది అన్నమాట. ఇంకా పలుచగా చేసుకోవాలి. మరి గట్టిగా వేసామనుకోండి అది గట్టిగా వస్తుంది, మళ్ళీ స్మూత్గా గుల్లగా రాదన్నమాట. ఇంకా ఇది పలుచగా చేసుకుంటేనే మంచిది. ఇడ్లీ పిండి అండి, కరెక్ట్గా ఇడ్లీ పిండిలాగా చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ దీన్ని కుక్ చేసేసుకోవాలన్నమాట. కుక్ చేసుకుని చూసుకున్న తర్వాత ఇది కుక్ అయిపోయింది. దీని మీద మనం ఇప్పుడు చేసుకున్న కర్రీ అంతా స్ప్రెడ్ చేసి ఉంచాలన్నమాట. దీని మీద ఏంటంటే కొంచెం టమాటా కెచప్ కూడా పెట్టాను, తీగా పులుపులుగా బాగుంటుంది అనేసి. అది స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద కర్రీ స్టఫ్ చేసేయాలన్నమాట. అప్పుడు మనం ఇందాక ఉంచుకున్నాం కదా సూజీ రవ్వ వేసింది, అది మిగతా పైన వేసేయాలన్నమాట. వేసేసి ఒకసారి ట్యాప్ చేసేస్తే కనుక బాగుంటుంది, బాగా వస్తుంది. ఇందులో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. తీగా పులుపులుగా ఉప్పు, కారం, ఆమ్చూర్ పౌడర్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా పలుచగా స్ప్రెడ్ చేసేసేయడం అనమాట. మరీ ఎక్కువగా కాకుండా కరెక్ట్గా అనమాట. ఎంత సరిపోతుందో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంత స్టఫ్ చేసేసుకోవడం. ఆ మధ్యలో కోసుకుని తింటుంటే కర్రీతో పాటు పిల్లలకి ఏంటంటే అలా మధ్యలోంచి వస్తే తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా చిన్నపిల్లలకి. వాళ్ళకి వేసేటప్పుడు కొంచెం ఆ పచ్చిమిరపకాయలు అల్లం మనం తగ్గించుకుంటే వాళ్ళకి నోటి కిందకి వస్తే కారంగా అనిపించదు, ఘాటుగా అనిపిస్తుంది కదా.
వాళ్ళకి అవి లేకుండా చేస్తే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మిగతా పిండి ఉంచుకున్నాం కదా ఇందాక, అది పైన కవర్ చేసేసేయడమేనండి, మొత్తం కూడా కవర్ చేసేస్తే బాగుంటుంది. సో ట్యాప్ చేసేసి మళ్ళీ స్టీమ్ మీద ఉడికించేయడం. ఇది పెద్ద ఆయిలీ ఫుడ్ కూడా కాదు, హెల్దీ ఫుడ్ ఏమో. క్యారెట్ ఉంది కదా, బాగుంటుంది. సుజి రవ్వ మంచిదేమో. బేసిన్ దీంతో మాత్రం గ్యాస్ అలాంటివి ఏం రావండి, కొంచెమే కదా మనం శనగపిండి వేసాము. కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, నా దగ్గర కొత్తిమీర వేయలేదు. కొత్తిమీర కూడా బాగానే ఉంటుంది. ఇది ఒక స్టఫ్ డోక్లా లాగా అన్నమాట. డోక్లా ఎలా ఉంటుందో అలాగే వస్తుంది అన్నమాట. సో ట్యాప్ చేసేస్తే ఈవెన్గా వచ్చేస్తుంది. మళ్ళీ మనం అదే పాత్రలో పెట్టేసేసుకుని, ఇది కరెక్ట్గా 6 నిమిషాలండి, 6 minutes ఉంటే కనుక చాలన్నమాట, అంతకుమించి అవసరం లేదు. ఒకసారి చెయ్యి పెట్టి చూసుకోండి ఉడికిందా లేదా అనేది. తడి వేలుతో కనుక చూస్తే అది చేతికి అంటకపోతే కుక్ అయిపోయినట్టు, రెడీగా ఉన్నట్టు లెక్క అన్నమాట. ఇలా బోర్డు చేసేసి తీసేయడం అన్నమాట. ఇట్లా వస్తుందండి, మధ్యలో కర్రీ ఇలా.